నమస్తే. తెలంగాణలో మొత్తానికి గత 10 రోజులుగా టీటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే మనము కరీంనగర్ జిల్లా మానకొండ నియోజకవర్గం కేశవపట్నంలో ఉన్నాము. ఇక్కడ మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. సో ఈ కార్యక్రమంపై విశ్వకంది గారు ఏమంటారో వారి మాటలు విందాం. సార్ నమస్తే. సార్ ఏం జరుగుతుంది సార్? మొత్తానికి పండుగ వాతావరణం ఉంది, చాలా చురుగ్గా ఉంటున్నారు సార్. మీరు అందరూ ఫోకస్ అంతా మీ మీదనే ఉంది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ షార్ట్లీ టీటీఏ అమెరికా నుంచి వచ్చి ఎన్ఆర్ఎల్ఎం చాలా మంది ఇక్కడ తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఏదో ఒక సేవా కార్యక్రమం రూపంలో ప్రతి జిల్లాకి మేము వెళ్తున్నాము. లోకల్ జనాలకి ఏం అవసరం ఉందో తెలుసుకొని దాని ద్వారా ఇది ఒక 3 నెలల నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. ఏ విలేజ్ లో మా ఇది కేవలం ఎక్కువగా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఏమైనా సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ సేవా డేస్ నిర్వహించడం అవుతుంది. ప్రతి ఊర్లో అంటే మనం ఏం చేద్దాం అనుకునేది దానికంటే అక్కడ ఊర్లో వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది. ఇవాళ ఇక్కడ చూస్తే చాలా మంది వృద్ధులు 40 ఏళ్ళ పైన పడిన చాలా మంది వచ్చినారు. వాళ్ళందరికీ ఏదో రకంగా పాపం హాస్పిటల్ అవైలబిలిటీ లేకనో లేదంటే డబ్బులు లేకనో చాలా మంది ఫోన్ నెంబర్ కూడా లేవంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి టీటీఏ మేమే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి అవసరమైన ఏదైనా జబ్బులు కానీ ఉంటే ఇక్కడ టెస్ట్ చేయించుకొని వాళ్ళకి మెడిసిన్ ఇస్తూ క్యాన్సర్ టెస్టులు కానీ ఏ రకమైన టెస్ట్ అయినా సరే, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, షుగరు, ఇటువంటి అన్ని ఇక్కడ వాళ్ళు చూపించుకుంటూ వాళ్ళు వేరే ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఆడ బాధలు పడలేక ఉన్న వాళ్ళకి ఈ టీటీఏ ద్వారా మేము అందించే చిన్న సహాయం. అందరూ దీనికి సపోర్ట్ చేస్తూ ఇదే విధంగా టీటీఏని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆదర్శంగా తీసుకొని హైదరాబాద్ ఉండేవాళ్ళు కానీ మిగతా అమెరికాలో ఉండేవాళ్ళు కానీ వారి ప్రాంతాల్లో వారి గ్రామాల్లో ఎంతో కొంత సహాయం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు ఈ వేల సంఖ్యలో గ్రామీణ స్థాయి నుంచి అత్యధికంగా అంటే రేటు ఉన్న టెస్టులు ఇక్కడ నిర్వహిస్తున్నారు. టాప్ మోస్ట్ డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. స్పాన్సర్ గా కవిత రెడ్డి గారు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు కూడా కనెక్ట్ అయిపోయారు. సో మీరు ఏం అబ్జర్వ్ చేశారు సార్ ఇక్కడ? ఇది మన మీద హైదరాబాద్ లో ఉంటూ అమెరికాలో ఉంటూ ఊళ్ళలో ఇలా సమస్యలు ఎలా ఉంటే మనకు తెలియదు. అవి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ ఉంటుంది. ముందు వాళ్ళకి ఏమైనా జబ్బు ఉన్నా కానీ ఏదో బిల్ ఇస్తారో బిల్ వేసుకుంటే అయిపోతుంది అనుకుంటారు తప్ప అదొక పెద్ద జబ్బు అవుతుందో అది తెలియక అలా పాపం కాలం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఒకసారి చూపించుకుంటే మన జబ్బులు ఉంటే వాటికి ప్రివెన్షన్ లేదంటే క్యూర్ కోసము ఇంతమంది డాక్టర్లు ఒక దగ్గర తీసుకురావాలంటే మామూలు విషయం కాదు. ఇదే డాక్టర్ మనం హైదరాబాద్ పోయి కలవాలంటే ఒక 1000 రూపాయలు దారి ఖర్చులకి ఉండడానికి 1000 రూపాయలు, ఆ డాక్టర్ అపాయింట్మెంట్కి 400, ఆ టైం దొరకదు. చాలా ప్రయాసాలు కోసి చేయాల్సిన పని మీ ఏ ఊర్లో విలేజ్లో తీసుకెళ్తే దానివల్ల ఇక్కడ లోకల్లో ఉండే ఎస్పెషల్లీ ఉమెన్ కానీ వయసు పడిపోయిన వాళ్ళు కానీ ఇది చాలా మంచి కార్యక్రమము. సో మేము ఇక్కడ కవిత గారి ద్వారా ఇక్కడ కేశవపట్నం చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావడం. సో మేము అబ్జర్వేషన్ ఏంటంటే మారుమూల ప్రాంతాలకి ఇంకా ఈ మెడికేషన్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఇవి అంత అవైలబుల్ లేవు. సో చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.